Alan. Hi, good afternoon, one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today, we will discuss the topic is properties of stream on problems. This is the second year fourth sem. Subject name is Thermal Engineering 2, Lecturer 4. First of all, this is the problem number 1. This is the problem number 1. దిస్ ఇస్ గివెన్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో ఒకసారి చూసుకుందాం. ఈ ప్రాబ్లంలో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ వెట్ ఇఫ్ ఇట్స్ ప్రెజర్ ఈజ్ 10 bar అండ్ ఎంథాల్పీ ఈజ్ 2700 కిలోజౌల్ పర్ కేజీ అని మనకి ప్రాబ్లం ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఇంకోసారి చూద్దాం. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ స్ట్రీమ్ if its pressure is 10 bar where P1 equals to pressure ఇచ్చారు 10 bar అని ఇచ్చారు and enthalpy is 2700 kilojoule per kg. enthalpy H wet equals to 2700 kilojoule per kg అని ఇచ్చారు. ఇప్పుడు at 10 bar దగ్గర మన స్ట్రీమ్ టేబుల్ కానీ చూసుకున్నట్లయితే స్ట్రీమ్ టేబుల్లో అట్ 10 bar దగ్గర మనకి హెచ్జీ వాల్యూస్ ఎంత నెక్స్ట్ హెచ్ వాల్యూ ఎంత హెచ్ఎఫ్ వాల్యూ ఎంత అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ అట్ 10 bar చూడండి వేర్ ప్రెజర్ ఏమి ఇచ్చారు P ఈక్వల్స్ టు 10 bar ఇచ్చారు 10 bar ఇచ్చారు. ఇప్పుడు ఈ 10 bar అనేది మనకి స్ట్రీమ్ టేబుల్లో ప్రెజర్ స్ట్రీమ్ టేబుల్లో చూసుకున్నట్లయితే మనకి ఏమేమి వాల్యూస్ కావాలంటే హెచ్జీ వాల్యూ ఉంటుంది, హెచ్ఎఫ్ వాల్యూ ఉంటుంది అండ్ హెచ్ వాల్యూస్ ఉంటుంది. ఈ 3 వాల్యూస్ మనకి స్ట్రీమ్ టేబుల్ నుంచి మాత్రం కన్సిడర్ చేసుకుంటాం. హెచ్జీ వాల్యూ, హెచ్ఎఫ్ వాల్యూ అండ్ హెచ్ వాల్యూ. ఇక్కడ మన హెచ్జీ వాల్యూ అట్ 10 bar దగ్గర హెచ్జీ వాల్యూ ఎంత అంటే 2776.2 కిలోజౌల్ పర్ కేజీ. ఇక్కడ అట్ 10 ప్రెజర్ 10 bar దగ్గర హెచ్జీ వాల్యూ ఎంత అంటే 2776.2 కిలోజౌల్ పర్ కేజీ. ఇప్పుడు చూడండి హెచ్ వాల్యూ ఎంత ఇచ్చారు, ఎంథాల్పీ హెచ్ ఈక్వల్స్ టు 2700 కంటే ఈ 2776.2 ఎక్కువ ఉంది కదా. హెచ్ వాల్యూ కన్నా మనకి హెచ్జీ వాల్యూ అనేది ఎక్కువ ఉంది, అందుకే మనకి గ్రేటర్ దెన్. చూడండి ఇక్కడ సిన్స్ హెచ్ లెస్ దాన్ హెచ్జీ ఫ్రమ్ ద స్ట్రీమ్ ఈజ్ వెట్ అని రాసుకున్నాం. హెచ్ లెస్ దెన్ హెచ్జీ ఫ్రమ్ స్ట్రీమ్ ఈజ్ వెట్ అని రాసుకున్నాం, అందుకే ఇలా రాసుకున్నాం. ఎందుకంటే ఈ వాల్యూ హెచ్ వాల్యూ, దిస్ ఈజ్ ద హెచ్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద హెచ్జీ వాల్యూ. హెచ్ వాల్యూ కన్నా హెచ్జీ వాల్యూ అనేది మనకి పెద్దది కాబట్టి గ్రేటర్ దెన్ రాసుకున్నాం. అదే కదా ఇక్కడ మనం రాసుకుంది. నెక్స్ట్ అట్ 10 bar దగ్గర హెచ్ఎఫ్ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలి, స్ట్రీమ్ టేబుల్ నుంచి తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలంటే స్ట్రీమ్ టేబుల్ నుంచి తీసుకోవాలి. వేర్ హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు ఎంత ప్రెజర్, వేర్ ప్రెజర్ P దగ్గర 10 bar, ప్రెజర్ P 10 bar ఇచ్చారు. ప్రెజర్ P దగ్గర మనం ఇందాక హెచ్జీ వాల్యూ ఎంతో కనుక్కున్నాం. ఇప్పుడేం కనుక్కోవాలి, హెచ్ఎఫ్ వాల్యూ ఎంత అనేది మనం చూసుకోవాలి. ఎక్కడి నుంచి చూసుకుంటాం, ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ స్ట్రీమ్ టేబుల్ నుంచి మనం ఈ హెచ్ఎఫ్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రీమ్ టేబుల్ నుంచి హెచ్ఎఫ్ వాల్యూ ఎంత అంటే 10 bar దగ్గర ప్రెజర్ P 10 bar దగ్గర హెచ్ఎఫ్ వాల్యూ ఎంత అంటే 762.5 ఎంత హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు
762.6 కిలో జౌల్ పర్ కేజీ. మనకి ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఈ వాల్యూ వచ్చేసి మనం స్టీమ్ టేబుల్ నుంచి తీసుకున్నాం. హెచ్ఎఫ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? 762.6 కిలో జౌల్ పర్ కేజీ. నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే ఏం వాల్యూ తీసుకోవాలి? ఏం తీసుకున్నాం? హెచ్డి తీసుకున్నాం అండ్ హెచ్ఎఫ్ వాల్యూ తీసుకున్నాం. ఇంకా మనం మిగిలిపోయింది ఏంది? హెచ్ఎఫ్జి వాల్యూ అనేది మనకి ఇక్కడ మిగిలిపోయింది. ప్రెజర్ 10 బార్ దగ్గర హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత అంటే 2013.6 కిలో జౌల్ పర్ కేజీ. 2013.6 కిలో జౌల్ పర్ కేజీ ఫ్రమ్ ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాం? ఇక్కడ హెచ్జి వాల్యూ అండ్ హెచ్ఎఫ్ వాల్యూ అండ్ హెచ్ఎఫ్జి వాల్యూ, హెచ్జి వాల్యూ, హెచ్ఎఫ్ వాల్యూ అండ్ హెచ్ఎఫ్జి వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ చూడండి హెచ్జి వాల్యూ ఎంత వచ్చింది? దిస్ ఈజ్ ద హెచ్జి వాల్యూ. ఇక్కడ హెచ్ఎఫ్ వాల్యూ, ఇది హెచ్ఎఫ్జి వాల్యూ. ఈ మొత్తం ఈ మూడు వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ప్రెజర్ 10 బార్ దగ్గర స్టీమ్ టేబుల్లో మనకి హెచ్ఈ వాల్యూ అండ్ హెచ్ఎఫ్ వాల్యూ అండ్ హెచ్ఎఫ్జి వాల్యూస్ అనేవి మనం తీసుకున్నాం. హెచ్జి వాల్యూ, హెచ్ఎఫ్ వాల్యూ అండ్ హెచ్ఎఫ్జి వాల్యూస్ అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఫార్ములా ఏం కనుక్కోమన్నారు? ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు? కండిషన్ ఆఫ్ స్ట్రీమ్, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ స్ట్రీమ్ అన్నారు. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ స్ట్రీమ్ అని ప్రెజర్ వాల్యూ ఇచ్చారు, ఎంథాల్పీ ఇచ్చారు. అంటే ఇక్కడ కండిషన్ ఏంటిది అనేది ఇక్కడ మనం సాల్వ్ చేయాలి. దీనికి ఫార్ములా ఏంటంటే వేర్ హెచ్ వెట్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్లస్ హెచ్ఎఫ్ ప్లస్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి. ఫార్ములా ఏంటంటే హెచ్ వెట్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద this is the formula. హెచ్ వట్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్లస్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్. ఇక్కడ మనకేం తెలుసు? ఇక్కడ హెచ్ వెట్ తెలుసు, హెచ్ఎఫ్ వాల్యూ తెలుసు, హెచ్ఎఫ్జి వాల్యూ తెలుసు. ఇంకా మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ హెచ్ వెట్ వాల్యూ ఎంత ఇచ్చారు? హెచ్ వెట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? 2700. నెక్స్ట్ హెచ్ఎఫ్ వాల్యూ ఎంత? హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు ఎంత అంటే మనకి 762.6 కిలో జౌల్ పర్ కేజీ. హెచ్ఎఫ్ వాల్యూ ఎంత? 762.6 కిలో జౌల్ పర్ కేజీ. నెక్స్ట్ హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత? హెచ్ఎఫ్జి వాల్యూ వచ్చేసి 2013.6 వాల్యూ అనేది హెచ్ఎఫ్జి వాల్యూ. ఇక్కడ మనకి హెచ్ వెట్ తెలుసు, హెచ్ఎఫ్ తెలుసు, నెక్స్ట్ హెచ్ఎఫ్జి వాల్యూ తెలుసు. కాబట్టి ఈ ఫార్ములాలో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి, ఏ ఫార్ములా? ఇగో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, హెచ్ వెట్ వాల్యూ వచ్చేసి 2700 ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ వాల్యూ ఎంత అనుకున్నాం? 762.6 ప్లస్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత? 2013.6. ఇప్పుడు మనకేం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఇదిగోండి, ఇది చూడండి, ఈ మైనస్ ఇక్కడ యువతలకు ఈక్వల్స్ యువతలు ఉంది కదా, ఇది తీసుకొని వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 2700 మైనస్ 762.7 బై
ఇదేమవుతుంది ఈక్వల్స్ టు యువతలకు వస్తే ఏమవుతుంది బై అవుతుంది కదా 2013.6 బై 2013.6. ఈ వాల్యూ మనం చేస్తే క్యాల్కులేషన్లో సెర్చ్ చేయండి. 2700 మైనస్ 762.7 ఎంత 2700 మైనస్ 762.7 వాల్యూ చేస్తే బై 2013.6 వాల్యూ చేస్తే ఎంత వచ్చింది మనకి వాల్యూ వచ్చేసి వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 0.962 ఎంత వచ్చింది ఎక్స్ ఈక్వల్స్ టు 0.962 వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అదేగా మనం కొనుక్కుంది ఎక్స్ వాల్యూ, అదేగా మనం కొనుక్కుంది ఏంది కండిషన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0.962. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకి కంప్లీట్. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ స్టీమ్ at 10 bar pressure and the 10 bar pressure is recorded as 0.1749 meter cube per kg. Find the quantity of steam. ఏం కనుక్కోమన్నారు క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ ఎంత అనేది ఈ ప్రాబ్లంలో కనుక్కోమన్నారు. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఇచ్చారు ప్రెజర్ పి ఇచ్చారు. ప్రెజర్ పి ఈక్వల్స్ ఎంత ఇచ్చారు ప్రెజర్ పి ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 10 బార్ ఇచ్చారు. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ స్టీమ్ విఎస్ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 0.1749 మీటర్ క్యూబ్ పర్ కేజీ అనేది మనకి ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు మనకి ఏం కనుక్కోమన్నారంటే స్ట్రీమ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ స్ట్రీమ్ అనేది ఉంది అనేది మనకి కనుక్కోమన్నారు. అదే కదా ఇప్పుడు ప్రెజర్ పి వాల్యూ ఇచ్చారా, ప్రెజర్ పి వాల్యూ ఇచ్చినప్పుడు ప్రెజర్ పి వాల్యూ 10 బార్ అని ఇచ్చారు. అదే మనం ప్రెజర్ దగ్గర స్టీమ్ టేబుల్లో ఏంది హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్జి వాల్యూ అండ్ హెచ్ఎఫ్జి వాల్యూస్ అనేవి మనకి ఎంత అనేవి స్టీమ్ టేబుల్లో మనకి ఉంటాయి. మనం ఎంత అనేది హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్జి వాల్యూ అండ్ హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత అనేది మనకి తీసుకుంటాం. ఇక్కడ స్టీమ్ టేబుల్ నుంచి ఈ 3 వాల్యూస్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది వేర్ సిన్స్ వి కన్నా వి వాల్యూ ఎంత ఇచ్చారు వి కన్నా విజి వాల్యూ అంటే స్పెసిఫిక్ వాల్యూ కన్నా ఈ విజి వాల్యూ అనేది మనకి ఎక్కువ. ఎందుకంటే మనకి వి వాల్యూ వచ్చేసి 0.1749 వచ్చింది. వాళ్ళు ప్రాబ్లంలో ఇచ్చిన 0.1749 కానీ మనకి స్టీమ్ టేబుల్ నుంచి తీసుకున్నప్పుడు విజీ వాల్యూ ఎంత ఉంది 0.1943 అంతే. అందుకే కదా మనం ఇక్కడ గ్రేటర్ దెన్ చూపించింది, గ్రేటర్ దెన్ అని చూపించాం కదా. ఇప్పుడు వేరే ఫార్ములా ఏంటంటే సిన్స్ వి లెస్ దెన్ వి గ్రేటర్ దెన్ Vg at given pressure at steam is wet where formula అంటే x into xg equals to v x into vg equals to v అనేది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి ఏం తెలుసు v వాల్యూ తెలుసు నెక్స్ట్ vg వాల్యూ తెలుసు. ఫైండ్ ద x వాల్యూ వేర్ ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు విజీ బై ఇట్లా ఇటు వస్తే ఏమవుతుంది వి అంటే బై అవుతుంది. వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు విజీ బై వి అవుతుంది. విజీ వాల్యూ ఎంత 0.1743 బై వి వాల్యూ ఎంత 0.1943 3 క్యాన్సిల్ 4 క్యాన్సిల్ ఎంత మిగిలింది 0.17 బై 0.19 అనేది మిగిలింది. 0.17 బై 0.19 ఎంత మిగిలింది ఎంత 0.9 మనకి అదే కదా వచ్చింది. వేర్ ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది 0.9 అనేది ఆన్సర్. ఇక్కడ దగ్గర కొనుక్కోమంది ఎక్స్ వాల్యూ అనేది కొనుక్కోమన్నారు 0.19 అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం.
నెక్స్ట్ ప్రాబ్లం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం క్లాస్లో చేద్దాం. 2 kg of steam 0.2 bar has a volume of 10.4 meter cube. Determine the quality and specific enthalpy of steam. ఏం కనుక్కోమన్నా determine the quality of steam and specific enthalpy of steam. ఏమేం కనుక్కోమన్నారు? quality of steam and specific enthalpy of steam అనేది కనుక్కోమన్నారు. ఈ రెండు కదా మనం కనుక్కోమంది. ఈ రెండు కనుక్కోమన్నారు. ఇంకా ఏమన్నారు చూద్దాం. నెక్స్ట్ డిటర్మైన్ ద క్వాలిటీ అండ్ స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్. కన్సిడర్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఏమన్నారు? స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ని కూడా మనం కన్సిడర్ చేసుకోమని చెప్పారు ప్రాబ్లంలో. ఏమి ఇచ్చారు ఇంకోసారి చూద్దాం. 2 kg of steam 0.2 bar has a volume of 10.4 meter cube. అంటే ఏమి ఇచ్చారు? 2 kgs అంటే మాస్ m అనేది ఇచ్చారు. m ఈక్వల్స్ ఎంత ఇచ్చారు? 2 kg ఇచ్చారు. నెక్స్ట్ స్ట్రీమ్ ఆఫ్ అంటే ప్రెజర్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు? ప్రెజర్ ఈక్వల్స్ 0.2 అని ఇచ్చారు. నెక్స్ట్ వాల్యూమ్ v ఈక్వల్స్ ఎంత ఇచ్చారు? స్పెసిఫిక్ వాల్యూమ్ v ఈక్వల్స్ 10.4 మీటర్ క్యూబ్ అని ఇచ్చారు. అదే కదా మనకి ఇచ్చింది. ఏమేమి కనుక్కోమన్నారు? క్వాలిటీ ఆఫ్ స్టీమ్ అండ్ స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ అనేది మనకి కనుక్కోమన్నారు. దాంతోపాటు స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ని కూడా కన్సిడర్ చేయమన్నారు. అదే కదా వాల్యూమ్ v ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇచ్చారు? మామూలు వాల్యూమ్ ఇచ్చారు. ఏం ఇచ్చారు? మామూలు వాల్యూమ్ ఇచ్చారు. అదే స్పెసిఫిక్ వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్ స్మాల్ v ఈక్వల్స్ టు క్యాపిటల్ V బై m వేర్ స్మాల్ v ఈక్వల్స్ టు క్యాపిటల్ V బై m. మనకి మామూలు వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 10.4/2 టు 5.2. వేర్ స్పెసిఫిక్ వాల్యూమ్ స్మాల్ v ఈక్వల్స్ ఎంత ఇచ్చారు? 5.2 మీటర్ క్యూబ్ పర్ కేజీ. స్పెసిఫిక్ వాల్యూమ్ v ఈక్వల్స్ టు 5.2 మీటర్ క్యూబ్ పర్ కేజీ. అదే కదా ఇక్కడ మనం కన్సిడర్ చేసింది. నెక్స్ట్ at 0.2 స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ డ్రై స్ట్రీమ్ ఈజ్ 0.2 దగ్గర ప్రెజర్ 0.2 దగ్గర స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే బై స్టీమ్ టేబుల్ బుక్ నుంచి తీసుకుంటున్నాం. ఇది ప్రెజర్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 0.2 దగ్గర మనకి స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఎంత అంటున్నారు. స్పెసిఫిక్ వాల్యూమ్ వచ్చేసి ఎంత అంటే 7.6492 మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే వేర్ VG గ్రేటర్ దెన్ V. ఎందుకంటే మామూలు వాల్యూమ్ కన్నా స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది మనకి వాల్యూ ఎక్కువ కాబట్టి వేర్ VG గ్రేటర్ దెన్ V అని రాసుకుంటున్నా. అదే ఇక్కడ మనం రాసుకుంది. నెక్స్ట్ స్ట్రీమ్ ఆఫ్ వెట్ VW ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? స్పెసిఫిక్ వాల్యూమ్ V స్మాల్ v ఈక్వల్స్ టు V వెట్ స్మాల్ v వెట్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? 5.2 మీటర్ క్యూబ్ పర్ కేజీ. 5.2 మీటర్ క్యూబ్ పర్ కేజీ. నెక్స్ట్ W వెట్ ఈక్వల్స్ టు X వెట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే 1 - X VF ప్లస్ HX into VG. This is the
ఎక్స్ వెట్కి ఫార్ములా ఎక్స్ వెట్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ విఎఫ్ ప్లస్ ఎక్స్ ఇంటూ విజీ అనేది మనకి ఫార్ములా. లేదా దీన్ని ఇంకో ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇంటూ విజీ మైనస్ విడబ్ల్యూ ఈక్వల్స్ టు వి వెట్ మైనస్ విఎఫ్ అని రాసుకోవచ్చు. విజీ మైనస్ విడబ్ల్యూ ఈక్వల్ ఎక్స్ ఇంటూ విజీ మైనస్ విడబ్ల్యూ బై విడబ్ల్యూ ఈక్వల్స్ టు వి వెట్ మైనస్ విఎఫ్ అని రాసుకోవచ్చు. అదే కదా మనం రాసుకుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం తెలుసు, మనం ఈ ఫార్ములా తీసుకుందాం. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ నాకు వి వెట్ వాల్యూ తెలుసు, విఎఫ్ వాల్యూ తెలుసు, విజీ వాల్యూ తెలుసు, విడబ్ల్యూ వాల్యూస్ అనేది తెలుసు. ఎలా ఎక్కడి నుంచి తెలుసు? విజీ కానీ విఎఫ్ కానీ విడబ్ల్యూ కానీ మనం బై ఎక్కడి నుంచి తీసుకున్నాం? స్టీన్ టేబుల్ బుక్ నుంచి మనం ఈ విజీ కానీ విఎఫ్ కానీ విడబ్ల్యూ వాల్యూస్ కానీ మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రెజర్ 0.2 దగ్గర ఎంత అనేది తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వి వెట్ ఈక్వల్స్ టు వి వెట్ వాల్యూ ఎంత? 5. ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది. నెక్స్ట్ విఎఫ్ వాల్యూ ఎంత? విఎఫ్ వాల్యూ ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ప్రెజర్ 0.2 దగ్గర విఎఫ్ వాల్యూ ఎంత అంటే 0.001017. నెక్స్ట్ విజీ వాల్యూ ఎంత అంటే 7.649. ఇది ఎక్కడి నుంచి? బై స్టీన్ టేబుల్ బుక్ నుంచి తీసుకుంటున్నాం. నెక్స్ట్ వి వెట్ మనం కనుక్కున్నామా? ఇదేంది? స్మాల్ వి వెట్ అనేది స్పెసిఫిక్ మామూలుగా వి వెట్ అనేది ఎంత వాల్యూ? 0.00. ఇది స్మాల్ వి వెట్ 0.0017. ఇది కూడా మనం బై యూజింగ్ స్టీన్ టేబుల్ బుక్ నుంచి ఈ 3 వాల్యూస్ అనేవి తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, వి వెట్ అంటే 5.2 మైనస్ విఎఫ్ అంటే 0.001017 డివైడెడ్ బై విజీ వాల్యూ వచ్చేసి 7.649 మైనస్ విడబ్ల్యూ వాల్యూ వచ్చేసి అంత 0.00171017 వాల్యూ ఇచ్చేస్తే ఎంత వస్తుంది చూడండి. 5.2 డివైడెడ్ బై 0.0017 చేస్తే ఎంత వస్తుంది అంటే 5.198983. 5.198983 డివైడెడ్ బై 7.649 మైనస్ 0.001017 వాల్యూ చేస్తే ఎంత వస్తుందంటే 7.64793 అనేది వచ్చింది. 83 అనేది వచ్చింది. 3 క్యాన్సిల్, 88 క్యాన్సిల్, 99 క్యాన్సిల్. ఇప్పుడు అంత మిగిలింది మనకి 5.198 బై 7.647 మిగిలింది. ఈ వాల్యూ చేస్తే ఎంత వస్తుందంటే 0.6797. ఈ వాల్యూ చేయండి. 5.198 డివైడెడ్ బై 7.647 చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.6797 అనే వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అదే కదా మనకు వచ్చింది. ఇప్పుడు డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 0.6797 వాల్యూ. ఇంకేం కనుక్కోమన్నారు? స్పెసిఫిక్ ఎంథాల్పీ అని కనుక్కోమన్నారు కదా ప్రాబ్లంలో. స్పెసిఫిక్ ఎంథాల్పీ టు ఫైండ్ అవుట్ ద స్పెసిఫిక్ ఎంథాల్పీ అన్నారు కదా. స్పెసిఫిక్ ఎంథాల్పీకి మనకి ఫార్ములా ఏంటంటే హెచ్ వెట్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ఇంటూ హెచ్ఎఫ్జి. హెచ్ వెట్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ఇంటూ హెచ్ఎఫ్జి. దిస్ ఈజ్ ద ఫార్ములా. అదే కదా మనం ఫార్ములా అనుకుంటుంది. నెక్స్ట్ అట్ ప్రెజర్ ఎంత ఇచ్చారు? ప్రెజర్ ఈక్వల్స్ టు 0.2 దగ్గర 0.2 బార్ దగ్గర మనకి హెచ్ఎఫ్ వాల్యూ కావాలి, నెక్స్ట్ హెచ్ఎఫ్జి వాల్యూ కావాలి, నెక్స్ట్ హెచ్జి వాల్యూస్ అనేది నాకు కావాలి. ఏం కావాలి? హెచ్ఎఫ్ వాల్యూ కావాలి, హెచ్ఎఫ్జి వాల్యూ కావాలి, నెక్స్ట్ హెచ్జి వాల్యూస్ అనేవి కావాలి. ప్రెజర్ పి దగ్గర 0.2 బార్ దగ్గర హెచ్ఎఫ్ వాల్యూ ఎంత అంటే హెచ్ఎఫ్ వాల్యూ వచ్చేసి 251.5. ఎంత? 251.5. అదే హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత? హెచ్ఎఫ్జి వాల్యూ వచ్చేసి 2358.4. దీని వాల్యూ వచ్చేసి ఇది, దీని వాల్యూ వచ్చేసి ఇది. ఎంత? హెచ్ఎఫ్ వాల్యూ వచ్చేసి 251.5. నెక్స్ట్ హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత? 2358.4.
4. నెక్స్ట్ హెచ్జీ వాల్యూ ఎంత అంటే 2609.8 2609.8 అనేది ఈ వాల్యూస్ ఎక్కడ ప్రెజర్ 0.2 బార్ దగ్గర మనం తీసుకున్నాం. ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడ తీసుకున్నామంటే ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకున్నామంటే ప్రెజర్ 0.2 బార్ దగ్గర మనకి హెచ్జీ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్జీ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చినాయి, నాకు ఇలా వచ్చింది. ఈ వాల్యూస్ అనేవి నాకు వచ్చాయి. ఈ వాల్యూస్ అనేది వచ్చాయి కదా. నెక్స్ట్ దీంట్లో హెచ్వేటిక్ దాంట్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫార్ములా మనం ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్వేట్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్లస్ హెచ్ఎఫ్ జీ. హెచ్వేట్ వాల్యూ ఎంత, హెచ్వేట్ వాల్యూ కదా మనం కన్సిడర్ చేయాల్సింది. ఇప్పుడు హెచ్వేట్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ వాల్యూ ఎంత 251.5 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత 251.5 ప్లస్ ఎక్స్ అంటే ఎంత 0.6797 వాల్యూ కనుక్కున్నామా లేదా మనం ఇక్కడ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎక్స్ వాల్యూ అనేది కనుక్కున్నాం. ఎక్స్ ఈక్వల్స్ టు 0.6797 అని కనుక్కున్నాం. ఇక్కడ అదే కన్సిడర్ చేద్దాం. హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు 251.5 ప్లస్ ఎక్స్ అంటే 0.6797 ఇంటూ హెచ్ఎఫ్జి అంటే 2358.4 అదే కదా మనం ఇక్కడ చేసింది. హెచ్వెట్ ఈక్వల్స్ టు 251.5 ప్లస్ 0.6797 ఇంటూ 2358.4. ఈ వాల్యూ చేయండి. ఈ వాల్యూ చేస్తే ఫస్ట్ ఎంత వచ్చింది మనకి 1603. ఎంత వచ్చింది మనకి 0.6793 ఇంటూ 2358.4 చేస్తే ఎంత అంటే 1603.00 వాల్యూ అనేది మనకు వచ్చింది. ప్లస్ 251.5 ఎంత వచ్చింది. వేరే హెచ్వెట్ ఈక్వల్స్ టు 1854.50 కిలో జౌల్ పర్ కేజీ వచ్చింది. 1854.50 కిలో జౌల్ పర్ కేజీ అనే వాల్యూ మనకి వచ్చింది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 2 kg ఆఫ్ స్టీమ్ at 0.2 bar has a volume of 10.4 meter cube. Determine the quantity and specific enthalpy of steam. Consider a specific volume of water. అన్నారు. అదే కదా మనం చేసింది. అదే ఇక్కడ చేసిన మన హెచ్వెట్ ఈక్వల్స్ 1854.4 అనేది మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం 1 kg ఆఫ్ వాటర్ at 80 degrees centigrade ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ at 340 degrees at 15 bar ప్రెజర్. హౌ మచ్ ఈజ్ ఎంథాల్పీ చేంజ్. ఎంత ఎంథాల్పీ అనేది చేంజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ కనుక్కోమన్నారు. ఏమి ఇచ్చారు, 1 kg ఆఫ్ వాటర్ at 80 degrees is converted into steam at 340 degrees centigrade at 15 bar pressure. ఏమి ఇచ్చారు, మాస్ ఇచ్చారు. ఫస్ట్ 1 kg అని ఇచ్చారు. నెక్స్ట్ 80 degrees అంటే ఇనిషియల్ టెంపరేచర్ అనేది 80 degrees ఇచ్చారు. నెక్స్ట్ స్టీమ్ అంటే ఇనిషియల్ ఎంథాల్పీ ఆఫ్ వాటర్ 80 degrees. హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ వాటర్ అనేది 80 degrees అని ఇచ్చారు. ఎంథాల్పీ ఆఫ్ వాటర్ అనేది 80 degrees ఇచ్చారు. ఇప్పుడు వేరే హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఎం ఇంటూ సి ఇంటూ టి. ఎం వాల్యూ ఎంత 1, సి వాల్యూ ఎంత, కాన్స్టెంట్ వాటర్ వాల్యూ వచ్చేసి 4.2. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ, దిస్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ వాటర్. సి ఈక్వల్స్ టు 4.2. మనకి టీ కూడా ఇచ్చారు కదా, 80 అని ఇచ్చారు కదా, టీ ఈక్వల్స్ టు 80 అని ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ మొత్తం చేస్తే వేర్ హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ సి ఇంటూ టీ. ఎం వాల్యూ వచ్చేసి 1 ఇంటూ సి వాల్యూ వచ్చి కాన్స్టెంట్ వాటర్ 4.2 ఇంటూ టీ వాల్యూ వచ్చేసి 80. హెచ్ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు
336 కిలో జౌల్ పర్ కేజీ. హెచ్ఎఫ్ ఈక్వస్ట్ ఎంత వచ్చింది, హెచ్ఎఫ్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది 336 కిలో జౌల్ పర్ కేజీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక మన ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్, ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ అనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్, హెచ్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే హెచ్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు హెచ్జీ ప్లస్ సిపి ఇంటూ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీ సాచురేటెడ్. హెచ్జీ ప్లస్ సిపి ఇంటూ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీ సాచురేటెడ్. ఎక్కడ ప్రెజర్ ఎంత ఇచ్చారు మనకి, ప్రెజర్ పి ఈక్వస్ట్ ఎంత ఇచ్చారు 15 degrees సెంటిగ్రేడ్ అని ఇచ్చారు, 15 degrees సెంటిగ్రేడ్ అని ఇచ్చారు. ప్రెజర్ పి ఈక్వల్ టు మనకి 15 degrees సెంటిగ్రేడ్ దగ్గర హెచ్జీ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్జి వాల్యూస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ హెచ్జీ వాల్యూ ఎంత అంటే ప్రెజర్ 15 దగ్గర ప్రెజర్ పి ఈక్వల్స్ 15 బార్ దగ్గర హెచ్జీ వాల్యూ వచ్చేసి 2789.9 హెచ్జీ వాల్యూ. అదే హెచ్ఎఫ్ వాల్యూ ఎంత అంటే 844.6. నెక్స్ట్ హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత అంటే 1945.3 అనేది హెచ్ఎఫ్జి వాల్యూ. ఇంకా వీటితో పాటు ఇంకా ఏముంటాయి మనకి, టీజీ వాల్యూ ఉంటుంది, సిపి వాల్యూ ఉంటుంది. టీజీ వాల్యూ మనకు అవసరమైతే తీసుకుంటాం, నెక్స్ట్ సిపి వాల్యూ మనకు అవసరమైతే తీసుకుంటాం. ఫార్ములాస్ సిపి వాల్యూ కూడా మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, సిపి వాల్యూ ఉంది ఇక్కడ ఫార్ములాలో సిపి వాల్యూ ఉంది అంటే సిపి వాల్యూ అక్కడే ఉంటాయి మనకి. ప్రెజర్ 15 బార్ దగ్గర మాత్రం ఈ వాల్యూస్ అన్నీ ఉంటాయి. హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్జీ వాల్యూ, హెచ్ఎఫ్జి, టీజీ, సిపి వాల్యూస్ అనేవి అన్నీ ఇలా ఒక టేబుల్ ఫామ్లో ప్రెజర్ పి 15 బార్ దగ్గర, ఇది ప్రెజర్ టేబుల్ 15 బార్ దగ్గర ఎంత ఉంటాయి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏమొస్తుంది, ఇప్పుడు వేర్ 15 బార్ దగ్గర ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ హెచ్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకి, హెచ్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు హెచ్జీ ప్లస్ హెచ్ఎఫ్ ఇంటూ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీ సాచురేటెడ్. ఇక్కడ హెచ్జీ వాల్యూ ఎంత, హెచ్జీ వాల్యూ వచ్చేసి 2789.9 ప్లస్ హెచ్ఎఫ్ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్ వాల్యూ ఎంత అంటే మనకి హెచ్ఎఫ్ వాల్యూ వచ్చేసి మనకి 866.6. అండ్ నెక్స్ట్ టీ సూపర్ హీటెడ్ ఎంత అంటే 340 మైనస్ 3. టీ సూపర్ హీటెడ్ మనకు ప్రాబ్లం వచ్చే టీజీ వాల్యూ ఎంత 180.3. అదే కదా మనం చూసుకుంది. హెచ్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు హెచ్జీ వాల్యూ అంటే 2787.9 ప్లస్ నెక్స్ట్ సిపి అంటే 2.09, సిపి మైన్స్ 0.29. నెక్స్ట్ ఏంటిది, టీ సూపర్ హీటెడ్ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. 2 సూపర్ హీటెడ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 340 అని మనకి ప్రాబ్లం ఇచ్చారు. మైనస్ టీ సాచురేటెడ్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ, టీజీ వాల్యూ టీ సాచురేటెడ్ ఈక్వల్స్ టు 198.3 degrees సెంటిగ్రేడ్. ఈ వాల్యూ మొత్తం చేస్తే ఎంత వస్తుంది, అంటే 3086.05. ఇప్పుడు అదే కదా మనం టీ సూపర్ హీటెడ్ కదా మనం, వేర్ టీ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు 3086.05 వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీకి ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ హెచ్ సూపర్ హీటెడ్ మైనస్ హెచ్ఎఫ్, హెచ్ సూపర్ హీటెడ్ వాల్యూ ఎంత 3086.05. హెచ్ఎఫ్ వాల్యూ ఎంత మనకు వచ్చింది, హెచ్ఎఫ్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 336. 3086.05 మైనస్ 336 అంటే వాల్యూ ఎంత వచ్చింది 2750.5 కిలో జౌల్ పర్ కేజీ. అంతే కదా, 308 ఈ వాల్యూ చేయండి అందరూ. ఈ వాల్యూ చేస్తే ఏమొస్తుంది 2756.5 కిలో జౌల్ పర్ కేజీ అనేది మనకి వాల్యూ అనేది వచ్చింది. ఇది చూసుకున్నట్లయితే 4 ప్రాబ్లమ్స్ అనేవి ఈ క్లాస్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. అదే నెక్స్ట్ క్లాస్లో ఇంకా మోడల్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో
చేసుకుందాం. థ్యాంక్ యూ.